మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 9వ తరగతిలోని 7వదైన మాట మహిమ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా చదవండి, చర్చించండి అనే శీర్షికలో బివివి ప్రసాద్ గారు రచించినటువంటి మాటలు అనే కవితను చదువుకుందాం. మాటలు మనతో నడుస్తూ ఉంటాయి. కొన్ని తాబేళ్లలా నింపాదిగా తొందరేమిటంటాయి. కొన్ని కుందేళ్లలా గంతులేస్తూ ఆలస్యమెందుకంటాయి. కొన్ని మన ప్రక్కన పక్షుల్లా ఎగురుతాయి. కొన్ని మన చేతిలోని దీపంలా దారి చూపిస్తాయి. కొన్ని సీతాకోకల్లా మనమున్నా లేనట్లే మన ముందే అటూ ఇటూ తిరుగుతాయి. కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి. కొన్ని మాటలు తోటలోని పూలలా పలకరించి తప్పుకొంటాయి. కొన్ని మాటలు వెన్నెల వాన కురిపించి తడిపేస్తాయి. మన ప్రక్కన ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి. మనతో నడుస్తున్నట్లే ఉండి అనంత గమ్యాలని చేరి ఉంటాయి. అన్ని మాటలు ఒకలాగానే మనతో నడుస్తూ ఉన్నట్లుంటాయి. కొన్ని మనతో ఒక్క అడుగు వేసి మాయమవుతాయి. కొన్ని మన చేయి పట్టుకొని మనకు చేయందించి నడుస్తాయి. కవిత బాగుంది కదా? చూడండి, ఒక్క మాట ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మనకి ఈ కవిత ద్వారా, ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. ఈ కవిత ద్వారా మనం ఏం గ్రహించుకోవచ్చు? కొన్ని మాటలు మనతో నడుస్తూ ఉంటాయి అంటే ప్రతి మాట కూడా మనల్ని ప్రభావితం చేయదు. మనకి గుర్తుంటూ మనల్ని ప్రభావితం చేస్తూ ఉండేవి కొంతమంది మాట్లాడే మాటలు మాత్రమే. కొన్ని మాటలేమో తాబేలులాగా నిదానంగా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ కొన్ని మాటలు మాత్రం కుందేళ్లలాగా గంతులు వేస్తూ ఆలస్యం చేయకుండా త్వరగా ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మంచి మాటలు మాత్రం తాబేలులాగా నిదానంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే మంచి మాటలు త్వరగా తలలోకి ఎక్కవు కదా. అదే చెడ్డ మాటలైతే వెంటనే ఎవరైనా సరే ఆచరించేయటానికి ముందుకొచ్చేస్తారు. చెడు మాటలు మాత్రం చాలా వేగంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని మన ప్రక్కనే పక్షుల్లా ఎగురుతాయట. అంటే మన ఆలోచనలు, కోరికలు మాటల రూపంలో ఎంతో ఎత్తుకి అందనంత దూరానికి వెళ్ళిపోతాయి. కొన్ని మాటలు మాత్రం మన చేతిలో ఉన్నటువంటి దీపంలాగా మనకి దారి చూపిస్తూ ఉంటాయి. మన జీవితాన్ని మంచి మార్గం వైపు మళ్ళిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరైనా సరే అయోమయ స్థితిలో ఉన్నప్పుడు కానీ, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, మన మనసు గందరగోళంగా ఉన్నప్పుడు కానీ కొంతమంది చెప్పిన మాటలు మన మీద అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకవేళ మంచివాళ్ళు గనక మనకి ఆ సమయంలో తారసపడి మంచి మార్గనిర్దేశం చేస్తే మనం ఉన్నత శిఖరాలు అధిరోహించి జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం. ఒకవేళ ఆ సమయంలోనే చెడ్డవాళ్ళు ఎవరైనా మనకి పరిచయం అయ్యారనుకోండి, ఇంకంతే, మన జీవితం అధఃపాతాళానికి తొక్కివేయబడుతుందన్నమాట. కొన్ని మాటలేమో అక్కడ మనం ఉన్నా సరే మనం లేనట్లుగా, మనల్ని పట్టించుకోనట్టుగా, మనకంటే ముందే మన గురించి కొన్ని మాటలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మాటలు మాత్రం మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయట. అంటే ఇప్పుడు మనం ఎండలో కానీ దీపానికి కానీ ఎదురుగుండా నుంచుంటే మన నీడ ఎలా కనిపిస్తుంది? మనకంటే పొడుగ్గా మన వెనకాల పడుతుంది. అంటే అసలు మనిషికి సంకుచిత స్వభావం ఉన్నా సరే వాళ్ళ నీడ మాత్రం చాలా పెద్దదిగా మనకి కనిపిస్తుంది. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళని వాళ్ళు గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కొన్ని మాటలు తోటలో ఉన్న పువ్వులలాగా పలకరించేసి పక్కకు తప్పుకుంటాయట. అంటే చూడండి, ఒక్కసారి మనం వినేసి తర్వాత వాటిని మర్చిపోతాం. ఆ మాటలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. కానీ కొన్ని మాటలు మాత్రం
వెన్నెల వాన కురిపించి మనల్ని తడిపేస్తాయి. అంటే మన మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించి ఆ ఆనందంలో మనం మునిగి తేలేలాగా చేస్తాయట. కొన్ని మాటలేమో మన ప్రక్కనే ఉండి కూడా మనకి అందనట్లుగా ఉంటాయట. అంటే కొంతమంది మాట్లాడే మాటల యొక్క భావాలను కూడా మనం అర్థం చేసుకోలేం. కానీ కొన్ని మాటలు మాత్రం మనతో పాటుగా నడుస్తున్నట్లుండి అనంత గమ్యాలని చేరి ఉంటాయి. అనంత గమ్యాలు అంటే ఏంటి అర్థం? సుదూర తీరాలకు చేరిపోతాయట. అంటే మనకు అసలు అందనంత దూరంలో ఉంటాయన్నమాట. ప్రతి మాట కూడా మనతో పాటు నడుస్తున్నట్లుగానే అనిపించిన కొన్ని మాటలు మాత్రం ఒక్క అడుగు వేసి మాయమైపోతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనం ప్రయాణాలు చేసేటప్పుడు రైలు కానీ బస్సు కానీ ఎక్కినప్పుడు ఆ ప్రయాణంలో మనకి ఎవరైనా వ్యక్తులతో కొద్దిపాటి పరిచయం ఏర్పడుతుంది. మీరు ఏ ఊరు వెళ్తారు, ఎంతవరకు వెళ్తారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఇలాంటి మాటలు వస్తాయి. ఆ మాటలు అక్కడితో అయిపోతాయి అంతే. ఆ మాటలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపవు. కానీ కొంతమంది సన్నిహితులతో లేదా ఆత్మీయులతో మనం అన్ని విషయాలు చెప్పుకుంటాం. మన మనసులో ఉన్నటువంటి విషయాలను కూడా వాళ్ళతో పంచుకుంటాం. అలాంటి వారు చెప్పినటువంటి మాటలు మాత్రం మన చెయ్యి పట్టుకొని మనకి చేయూతనందించి మనతో పాటే నడుస్తాయి. అంటే మనం ఇలాంటి వాళ్ళ మాటల్నే ఆదర్శంగా తీసుకొని ఆ బాటలో పయనించి చక్కగా ఉన్నతంగా ఎదగటానికి పనికి వచ్చేటటువంటి మాటలు అని ఈ కవితకి అర్థం. మాటలు ఎలా ఉండాలో తెలిపేటటువంటి ఒక చిన్న శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలిట? సత్యములు, నిజాలుగా ఉండాలిట. అందరికీ ప్రీతికరములు, హితకరములు అంటే ఇష్టమైనవిగా, మేలు చేసేవిగా ఉండాలట. ఇతరులకు ఉద్రేకాన్ని కానీ ఆవేశాన్ని కానీ కలిగించని విధంగా ఉండాలట. ఇలా మాట్లాడటమే వాక్కుకి సంబంధించినటువంటి తపస్సు అని ఈ యొక్క శ్లోకానికి అర్థం. ఈ సందర్భంగా మనం తిక్కన గారు రచించినటువంటి మహాభారతంలోని విదుర నీతులు అనే దానిలో ఒక పద్యాన్ని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠుర తన్మనమున నాటిన మాటలు వినుమెన్నియుపాయములను వెడలునే అధిపా. అధిపా అంటే ఓ రాజా అని అర్థం. ఏం చెప్తున్నాడు? ఓ రాజా, శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు, కానీ అతి పరుషంగా అతి కఠినంగా మాట్లాడినటువంటి మాటలు మనస్సులో గుచ్చుకుంటే వాటిని తొలగించటానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా సరే లాభం లేదు. ఆ మనసులో గుచ్చుకున్నటువంటి మాటలు తొలగిపోవు అని ఈ పద్యానికి భావం. అందుకనే మాట్లాడేటప్పుడు పరుషంగా కఠినంగా కాకుండా చక్కగా ఎదుటి వాళ్ళకి ఇష్టాన్ని కలిగించేలాగా, ఆనందాన్ని కలిగించేలాగా మాట్లాడాలి అని మనం తెలుసుకోవాలి. కవిత కింద 2 ప్రశ్నలు ఇచ్చారు కదా, ఇప్పుడు అవి చూద్దామా? మొదటి ప్రశ్న, నీకు ఎవరి మాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది, ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మనకి ఇష్టమైన వాళ్ళ మాటలు లేదా మంచి వాళ్ళ మాటలు లేదా మన మేలు కోరి చెప్పేవాళ్ళ మాటలు వింటుంటే మనకి చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. మంచి మాటల వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపకారం జరుగుతుంది. ఆ మంచి మాటల వల్ల ఎదుటివారు ప్రభావితులై ఉత్తేజితులై నీతి నిజాయితీలతో ఉత్తమ పౌరులుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన నోటి మాట తీరులోనే
మన ఇంటి సంపద ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎలా మాట్లాడాలి? మితంగాను నిజంగాను మాధుర్యం పొంగే విధంగా మాట్లాడటం అంటే నాకు ఇష్టం అని చెప్పవచ్చు. రెండవ ప్రశ్న చూడండి. మాటలతోనే బంధాలు ముడిపడతాయి, తెగిపోతాయి అంటారు కదా. ఈ విషయంపై మీ అనుభవాలను తెలియజేయండి. దీనికి మనం జవాబుగా మాధుర్యం గల మంచి మాటలతోనే బంధాలు ఏవైనా సరే ముడిపడతాయి. ముడిపడటం అంటే ఏమిటి? దగ్గరవుతాయి. దూరం అయిపోయినటువంటి బంధుత్వాలు కూడా మంచి మాటలతోటి దగ్గరవుతాయి అని అర్థం. ఎప్పటికీ విడిపోవు. ప్రతి ఒక్కరూ కూడా మాటల విలువను తెలుసుకొని మాట్లాడాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. విలువైన మాటలు బంధాలను, స్నేహాలను పెంచుతాయి. కాబట్టి మంచిగా మాట్లాడటం వలన బంధాలు ముడిపడతాయి, ఎప్పటికీ విడిపోవు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. నరములేని నాలుక పరిపరి విధాలుగా వదంతులు పుట్టిస్తుంది. వదంతులు అంటే పుకార్లు, లేనిపోని మాటలన్నీ కూడా పుట్టిస్తుంది. అక్కడ జరిగింది ఒకటైతే వేరే రకంగా చెప్పటాన్నే వదంతి అని అంటారు. నాలుకకి నరం లేదు కదా, ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది. దాని ఫలితంగా ధన మాన ప్రాణాలకు చేటు వాటిల్లుతుంది. ఎలా పడితే అలా మాట్లాడటం వల్ల ధనానికి, గౌరవానికి, ప్రాణాలకి కూడా హాని కలుగుతుంది. అవయవాలన్నిటిలోకెల్లా ప్రధానమైనది, మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది నాలుకే. అన్ని అవయవాలలోకెల్లా ప్రధానమైనది, ముఖ్యమైనది, మనకి గౌరవాన్ని తీసుకొచ్చేది కూడా నాలుకే. గౌరవాన్ని ఎలా తీసుకొస్తుంది? మనం మాట్లాడే మాటల వల్ల. విలువైన మాటలే బంధాలను, స్నేహాలను పెంచుతాయి. మాట అనేది వ్యక్తి యొక్క సంస్కారానికి గీటురాయి వంటిది. ఇక్కడ గీటురాయి అంటే ఏంటి తెలుసా మీకు? బంగారం యొక్క నాణ్యతను పరిశీలించడానికి ఉపయోగించే నల్లగా ఉండేటటువంటి ఒక రాయి. ఆ రాతి మీద బంగారంతో ఒక గీత గీస్తాడు, అంటే గీటుని గీస్తారు. ఆ గీటు గీసినప్పుడు అది స్వచ్ఛమైన బంగారమా లేక కల్తీ బంగారమా అనే విషయం మనకి ఇట్టే తెలిసిపోతుంది. దాన్నే గీటురాయి అని అంటారు. బంగారం నాణ్యతని గీటురాయి మీద గీసి తెలుసుకుంటాం. మరి మాట అనేది వ్యక్తి యొక్క సంస్కారానికి గీటురాయి అంటే వ్యక్తి ఎలాంటి వాడు, సంస్కారవంతుడా, సంస్కారం లేనివాడా అని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క మాట తీరును పరిశీలించి అతన్ని అంచనా వేయవచ్చు అని చెప్తున్నారు. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు పొదుపు అవసరం. అదుపు అంటే ఏమిటి? నియంత్రించుకోవాలి మాటల్ని. నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎక్కడ ఎట్లా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని నియంత్రించుకుని పొదుపుగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లుగా అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడకూడదు. అదే మాట తీరు బాగా లేకపోతే కష్ట నష్టాలు ఎదురవుతాయి. ఎంతటి మనిషికైనా సరే మాట బాగుండాలి. మాట విలువను తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలనే మాట్లాడటం అలవరుచుకునేలా చేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. యోగ్యత అంటే అర్హత అని అర్థం. ఇప్పుడు నేపథ్యం. మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి మాట ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు మాటలు ప్రేమను పంచితే మరికొందరి మాటలు మనసుని ముక్కలు చేస్తాయి. కొంతమంది మాట్లాడే మాటలు మనకి ప్రేమను పంచుతాయి, కానీ కొంతమంది మాట్లాడే మాటలు మన మనసుకి గాయం చేస్తాయి, ముక్కలు చేస్తాయి. అంటే మన మనసు బాధపడేలాగా మాట్లాడతారనమాట కొంతమంది. కొందరి మాటలు మనకి ధైర్యాన్ని నింపుతాయి, మరికొందరి మాటలేమో పిరికితనాన్ని నూరిపోస్తాయి. నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవటం ఎంత అవసరమో
మోసపు మాటల మాయలో పడకుండా జాగరూకతతో ఉండటం కూడా అంతే అవసరం. కొంతమంది మాయమాటలు చెప్పి లోబర్చుకోవాలని చూస్తారు, మోసం చేసేస్తారు, చాలా సులభంగా మోసం చేసేస్తారు. అలాంటి వాళ్ళ మాయలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం అని చెప్తున్నారు. తర్వాత ప్రక్రియ. ఇది ఆధునిక పద్య ప్రక్రియ. మనకి ప్రక్రియలు అనేది వేరే ఒక వీడియో ఉంది, అది ఒకసారి చూడండి. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైన ప్రక్రియ పద్యం. చూడండి, అన్ని సాహిత్య ప్రక్రియల్లోకి ప్రత్యేకమైనటువంటిది మన పద్య ప్రక్రియ. ఇది తెలుగు భాషకి మాత్రమే సొంతమైనటువంటి ప్రక్రియ. ఇంకా వేరే ఏ భాషలోనూ కూడా ఈ పద్య ప్రక్రియ అనేది ఉండదు. పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే జరిగేవి. ఏ కవి ఏ గ్రంథాన్ని రాసినా సరే అవన్నీ కూడా పద్యాల రూపంలోనే ఉండేవి. పద్యం యొక్క ముఖ్య లక్షణం ఛందస్సుతో కూడి ఉండటం. ఛందస్సు అంటే పద్య రచన చేయటానికి ఏ ఏ నియమాలు పాటించాలో తెలియజేసేదాన్నే ఛందస్సు అని అంటారు. పద్యాల్లో వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనేవి ఉంటాయి, వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. పద్యాలన్నీ ఒకే రకంగా ఉండవు. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. చూడండి, మనం పెద్దవాళ్ళు ఏది చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు కదా. అలాగే ప్రాచీన కవులని ఆధునిక కవులు కూడా అనుసరించి కొన్ని పద్యాల రూపంలో రచించారు వీళ్ళు కూడా. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించటం జరుగుతోంది. ఆధునిక పద్యంలో పద్య శైలి, శైలి అంటే విధానం, రీతి, తీరు అని అర్థం. పద్య శైలి అంటే పద్యం రచించేటటువంటి విధానం ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనదిగా ఉంటుంది. అంటే నియమ నిబంధనలన్నీ కూడా ప్రాచీన పద్య లక్షణాలను పోలి ఉంటాయి. కానీ వస్తువు, ఇక్కడ వస్తువు అంటే మనం రచించేటటువంటి రచనల్లో దేని గురించి చెప్తున్నాము అనేదాన్ని వస్తువు లేదా ఇతివృత్తం అని అంటారు. ఆ వస్తువు, ఆ ఇతివృత్తం మాత్రం ఆధునికమైనదిగా ఉంటుందట. ఇప్పుడు కవయిత్రి పరిచయం. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి గారు. వీరు నడుకుర్తి వెంకటరత్న కవి, రత్న మరియాంబ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించారు అంటే పుట్టారు అని అర్థం. వీరి తండ్రి కవి, గాయకుడు. ఈవిడ బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశారు. ఈవిడ గుంటూరు శారదానికేతనంలోనూ, ఒంగోలులో ఉన్నటువంటి హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూలులోనూ విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించారు. హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ టీచర్ ట్రైనింగ్ స్కూల్ అని అర్థం. 10-12 సంవత్సరాల వయసులోనే ఈవిడ కవిత్వం రాశారు. మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనే కవిత మొట్టమొదటిసారిగా కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైనటువంటి అంశాలపై విశేషంగా, అంటే చాలా ఎక్కువగా, ప్రత్యేకంగా ఈవిడ రచనలు చేశారు. నన్నయ్య మహిళ, శివతాండవం, వాయునందన శతకం మొదలైన గ్రంథాలు కూడా ఈవిడ రాశారు. కవయిత్రి తిలక బిరుదాంకితురాలైన ఈమె రచించినటువంటి చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈవిడికి ఉన్న బిరుదు ఏమిటి? కవయిత్రి తిలక అనే బిరుదు ఉంది. ఈవిడ రచించినటువంటి మొట్టమొదటి స్త్రీవాద కవిత్వం ఏదంటే చంద్రగ్రహణం. ఇది విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుందిట. అంటే అందరూ కూడా మెచ్చుకున్నారు ఈ రచనని. ప్రస్తుత పాఠ్యభాగం చంద్రగ్రహణం అనే కావ్యంలో నుంచి స్వీకరించబడింది. ఇక్కడ
విమర్శకుల ప్రశంసలు అందుకుంది అని చెప్పుకున్నాం కదా. విమర్శకులు అంటే ఏదైనా ఒక గ్రంథం గురించి బాగుంది అని కానీ బాగాలేదు అని కానీ చెప్పేవాళ్ళని విమర్శకులు అని అంటాం. ఆ విమర్శకులు కూడా ఈవిడ రచనని మెచ్చుకున్నారట. ఇంకా పద్యాలు చెప్పేసుకుందామా. మొదటి పద్యం తేటగీతి పద్యం. ఎక్కడే మహాత్ముండు పుట్టించునో వదంతి నిముషాన నది పెద్దదంతి ఓలె బలిసి దిగ్దిగంతాలకు పయనమగును నడలలో రాజసం బుట్టి పడుచునుండా. ఎక్కడ ప్లస్ ఏ, ఎక్కడే మహాత్ముండు, ఎక్కడ ఏ మహానుభావుడు పుట్టించునో వదంతి, వదంతి అంటే పుకార్లు, ఎక్కడ ఏ మహానుభావుడు పుకార్లు పుట్టిస్తాడో కానీ అది పెద్ద దంతి ఓలే, పెద్ద ఏనుగులాగా బలిసి నిమిషాల్లో దిగ్దిగంతాలకు పయనమగును. దిగ్దిగంతాలు అంటే ఏంటి? దిక్కుల చివరి వరకు కూడా అది వ్యాప్తి చెందుతుంది. నడలలో రాజసం ఉట్టిపడుచునుండా, అది రాజసం ఉట్టిపడేలాగా ఆ వదంతి మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందుతుందిట. చూడండి, మంచి మాటలు త్వరగా వ్యాపించవు ఎక్కడా కూడా. అదే చెడ్డ మాటలు అనుకోండి, లేనిపోని మాటలు అనుకోండి, పుకార్లు అనుకోండి, ఎంత త్వరగా వ్యాపిస్తాయంటే గాలి కంటే కూడా త్వరగా అన్ని వైపులకి వ్యాపిస్తాయి. దంతి అంటే దంతములు కలది ఏనుగు, ఏనుగుని దంతి అని అంటారు. భావం చూడండి, ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవి లేనివి కలిపి వదంతులను పుకార్లను పుట్టిస్తాడో తెలియదు కానీ ఆ పుకారు ఒక పెద్ద ఏనుగులా బలిసి కొండల ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. అంటే పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు కానీ అవి చాలా కొద్ది కాలంలోనే నిజానిజాలతో పని లేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి అని అర్థం. రెండవ పద్యం, ఇది కూడా తేటగీతి పద్యం. నరములేనిది నాలుక తిరుగుచుండు ఇచ్చవచ్చిన రీతిగా ఇచ్చకాల చిచ్చు రగిలించుచును దీని మచ్చమాయ పచ్చనౌ కాపురాల నిప్పచ్చరముగా. అంటే నరము లేని నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుందిట. ఇచ్చ వచ్చిన రీతిగా అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. మాట్లాడి చిచ్చు రగిలించును. చిచ్చు అంటే ఏమిటి? అగ్ని మంటని రగిలిస్తుందిట. అంటే ఎవరి మధ్యనైనా సరే తగాదాని చాలా సులభంగా పెట్టేయగలుగుతుంది. ఏముంది, ఎవరినైనా సరే రెండు అనకూడని మాటలు అన్నామనుకోండి, అక్కడి నుంచి తగాదానే కదా. అలా ఈ నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి తగాదాన్ని పెట్టేసి చిచ్చుని రగిలిస్తుందిట. పచ్చనవు కాపురాల నిప్పచ్చరముగా. ఈ నాలుక మాట్లాడినటువంటి మాటల వల్ల పచ్చని కాపురాలు కూడా, పచ్చని కాపురాలు అంటే ఏంటి ఇక్కడ అర్థం? భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా కలిసిమెలిసి ఉండి ఆ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో హాయిగా ఉండే కుటుంబాలు కూడా నశించిపోతాయట. ఈ ఇష్టం వచ్చినట్లుగా నాలుక ఎప్పుడైతే మాట్లాడుతుందో అప్పుడు పచ్చగా ఉండేటటువంటి, మంచిగా ఉండేటటువంటి, సంతోషంగా ఉండేటటువంటి కాపురాలు కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. భావం చూడండి, నరం లేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనం అవుతాయి అని భావం. మూడవ పద్యం తేటగీతి పద్యం. సిరి ప్రవర్తిల్లుచుండును జిహ్వ కొలది ఏతదాధీనమగుచు స్నేహితము నడుచు దాననే బంధనము ప్రాణహాని ధ్రువము కనపడని కర్ణధారి కుంభినికి నాల్క. సిరి ప్రవర్తిల్లుచుండును అంటే సంపద ఉంటుందిట. ఎప్పుడు? జిహ్వ కొలది, మన నాలుక మాట్లాడే మాటలను బట్టి మన దగ్గర సంపద
ఉంటుందిట. ఏతదాధీనమగుచు అంటే మాట తీరును అనుసరించిన కొద్దీ, స్నేహితము అంటే స్నేహితుల మధ్య నడచుదానను సంఖ్య పెరుగుతుందిట. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి, మన మాట తీరును బట్టి మన యొక్క స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఏ బంధనము అంటే ఏదైనా సరే, ఎటువంటి బంధమైనా కంటికి కనిపించని కర్ణధారి అంటే చెవులు కలిగినటువంటి కుంభిని అంటే ఆడ ఏనుగు అనమాట. అలాంటి ఆడ ఏనుగు వంటి నాల్క అంటే నాలుకతోనే ప్రాణహాని కలుగుతుంది. ధ్రువము అంటే ఖచ్చితంగా కలుగుతుంది అని అర్థం. ఇక్కడ భావం చూడండి ఒకసారి. మన నోటి మాట తీరులోనే మన ఇంట లక్ష్మి లేదా సంపద ఉంటుంది. అబద్ధాలు ఆడే చోట లక్ష్మీదేవి ఉండదు. మాట తీరును అనుసరించే స్నేహం నడుస్తూ ఉంటుంది. తాను కనబడకుండా ఈ భూమిని నడిపే నావికుడు నాలుక. దానితోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాట తీరు జాగ్రత్త సుమా అని ఈ పద్యానికి భావం. 4వది సీసపద్యం. ఊకదంపుడు మాటలు దరగొట్టేసి పూటలు గడుపుకు పోవు నాల్క, నాలుక మచ్చల వాలుగా జుట్టును ముడిపెట్టి చూచు నాల్క, రెండు నాల్కల పగ రెచ్చగొట్టుచు తలకొక దారి పట్టించనోపు నాల్క, ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు పొలుపారగా మోసపుచ్చు నాల్క, నాలుకొక్కటి అయిన నానా విధాల రూపములు ధరించుచును ఏ రోటి చెంత పాడు నా పాట, సర్వము పాడు చేయువాలునకు లేని పదును ఈ నాలుకకును. ఓకదంపుడు మాటలు ఓదరగొట్టేసి అంటే పనికిరానటువంటి మాటల్ని బాగా మాట్లాడేసేసి, పూటలు గడుపుకు పోవు నాలుక, ఏ పూటకు ఆ పూట అమ్మయ్య ఈరోజు గడిచిపోయింది అని పబ్బం గడుపుకునేటటువంటి నాలుక. నాలుక మచ్చల వాలుగా అంటే మచ్చల నాలుక కలిగిన వాళ్ళు ఏం చేస్తారట, జుట్టును ముడిపెట్టి చూచు నాలుక. వాళ్ళు పోట్లాడుకునేలాగా జుట్టు ముడిపెట్టుకోవటం అంటే ఏంటి, పోట్లాడుకునేలాగా చూచు నాలుక అంటే తగాదాలు చేసేటటువంటి నాలుక. రెండు నాలుకల పగ రెచ్చగొట్టుచు ఇద్దరి మధ్య కూడా విరోధాన్ని, తగాదాన్ని, శత్రుత్వాన్ని రెచ్చగొడుతూ పెంచేసేస్తూ తలకొక దారి పట్టించనోపు నాలుక, అందరూ తలా ఒక దారిగా విడిపోయేటట్లుగా రెచ్చగొడుతుందట నాలుక. ఆత్మలో గరళంబు నంగిట నమృతము, మనసులోనేమో గరళము అంటే విషాన్ని పెట్టుకుని, అంగిట్లో అమృతము అంటే నోటితో అమృతంలాగా తీయగా మాట్లాడతారట. పొలుపారగా మోసపుచ్చు నాల్క, ఆ మాటలు కూడా అమృతంలాగా తీయగా ఎలా ఉంటాయట, అతిశయించే విధంగా మోసం చేసేటట్టుగా ఉంటాయట. నాలుకొక్కటి అయిన నానా విధాల రూపములు ధరించుచు, నాలుక ఒకటే కానీ అనేక రూపాలు ధరిస్తూ మాట్లాడుతుందిట. ఏ రోటి చెంతపాడు నా పాట అంటే ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో వాళ్ళ మనస్తత్వానికి తగినట్లుగా మాట్లాడుతుందిట. అంటే వాళ్ళ పాట పాడుతుంది అంటే ఏమిటి, భజన చేస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా, అలాగే వాళ్ళకి ఇష్టమైనట్లుగా మాట్లాడుతుందిట నాలుక. సర్వము పాడు చేయును, మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తుందన్నమాట. ఏది కూడా మంచిగా మిగలనివ్వదు. వాలునకు లేని పదును ఈ నాలుకకు, వాలు అంటే ఏమిటి, కత్తి. ఆ కత్తికి లేని పదును కూడా ఈ నాలుకకు ఉందిట. అంటే కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. మచ్చల నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునేదాకా తగాదాలు అవుతాయి. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒకదారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాట్లాడుతాడు.
మనసు నిండా విషాన్ని నింపుకొని తీయ తీయని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని కొందరు నాశనం చేస్తారు అని ఈ పద్యం యొక్క భావం. 5వది శీసపద్యం. అందమో చందమో అంబకమొక కంట తిలకించు పల్లెత్తి పలుకలేదు, మేలైన కీలైన ఆలించుటే గాని చెవిదోయి నొక్కి వచించలేదు, ఇంపైన కాకున్న కంపుగన్గొను నాసికాపుటంబులకు వాగ్ధాటి లేదు, మైసోకునేని రోమాంచమౌనే గాని చర్మంబునకును వాక్సరణి లేదు, పక్వముల చెవుల్ గుర్తించు పనికి తోడు ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు, ఎన్నగన వాకులు చవాకులన్ని వాగి యమృత హృదయాలలో జిల్కు హాలహలము. అందమో చందమో అంబకమొక కంట తిలకించు. అంబకము అంటే కన్ను అని అర్థం, తిలకించు అంటే చూడటం. అందచందాలు ఉన్నటువంటి కన్ను చక్కగా చూస్తుంది కానీ పల్లెత్తి పలుకలేదు. అంటే కళ్ళతో మనం చూస్తాం కానీ మాట్లాడలేం కదా. కన్ను చక్కగా చూస్తుంది తప్ప మాట్లాడలేదు. తర్వాత మేలైన కీలైన ఆలించుటే గాని చెవిదోయి నొక్కి వచించలేదు. చెవిదోయి అంటే చెవుల జంట, కనుదోయి అంటే కన్నుల జంట. అంటే జంట అంటే రెండు అని అర్థం. రెండు చెవులు ఉంటాయి కదా, రెండు కళ్ళు కనుదోయి, రెండు చెవులు చెవిదోయి. మనకున్నటువంటి రెండు చెవులు కూడా మేలైన కీలైన అంటే మంచైనా సరే చెడు మాటలైనా సరే మంచి మాటలైనా సరే ఆలించుట. ఆలించడం అంటే వినడం, వింటాయి తప్ప ఏం చేయలేవు, నొక్కి వచించలేవు. వచించటం అంటే మాట్లాడటం. వక్కాణించి అంటే ఖచ్చితంగా మాట్లాడలేవు. ఇది అని చెప్పి ఖచ్చితంగా ఏది కూడా చెప్పలేదు. చెవులు మాట్లాడలేవు కదా, మరి చెవులతో మనం వింటాం కాబట్టి అవి మాట్లాడవు. కళ్ళతో మనం చూస్తాం కాబట్టి అవి కూడా మాట్లాడలేవు. తర్వాత ఇంపైన కాకున్న కంపు గన్గొను నాసికా పుటంబులకు వాగ్ధాటి లేదు. నాసికా పుటాలు అంటే ఏమిటి? ముక్కుకి ఉండే రంధ్రాలనే నాసికా పుటాలు అని అంటారు. వాటి ద్వారానే మనం వాసనని గ్రహిస్తామన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంపైన కాకున్నా, అది మంచి సువాసన అయినా చెడ్డవాసన అయినా సరే దాన్ని పసిగడుతుంది కానీ ముక్కు వాగ్ధాటి లేదు. మాట్లాడేటటువంటి సమర్థత దానికి లేదు. వాగ్ధాటి, వాక్కు అంటే మాట, ధాటి అంటే ప్రవాహం. కాబట్టి మాట్లాడేటటువంటి శక్తి నాసికకు అంటే ముక్కుకి కూడా లేదు. మైసోకునేని రోమాంచమౌనే గాని చర్మంబునకును వాక్సరణి లేదు. చర్మము, మన చర్మానికి ఏదైనా స్పర్శ తగిలితే, మైసోకునేని అంటే చర్మానికి ఏదైనా స్పర్శ తగిలితే ఏమవుతుంది? రోమాంచమవునే కానీ, రోమాలు అంటే వెంట్రుకలు, రోమాంచితం అవటం అంటే మన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి తప్ప చర్మం కూడా మాట్లాడలేదు. వాక్సరణి లేదు అంటే చర్మానికి కూడా మాట్లాడే శక్తి లేదు. పక్వముల చెవులు గుర్తించు పనికి తోడు. నాలుక చేసే పని ఏమిటి? చెవులు గుర్తించు, రుచులను గుర్తించటం. పక్వముల అంటే రకరకాల ఆహార పదార్థాలను మనం తింటాం కదా, ఆహారాన్ని, రకరకాల ఆహార పదార్థాల యొక్క రుచిని గుర్తించే పనికి తోడు, ఆ పనితో పాటుగా ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు. ఎరుగు మాటాడు అంటే ఎరగటం, అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటం. అలా రుచులను గుర్తించటంతో పాటు ఏది మంచి ఏది చెడు అని గుర్తించే పని ఎవరిది? రసనేంద్రియంబు. రసన ప్లస్ ఇంద్రియంబు, రసనేంద్రియంబు అంటే నాలుకది. ఇంకా ఈ నాలుక ఏం చేస్తుంది? ఎన్నగా అంటే
మనం పరీక్షించి చూస్తే అవాకులు చవాకులు అన్నీ వాగి అమృత హృదయాలలో జిల్కు హాలాహలము. అమృత హృదయాలలో అంటే మంచివారి హృదయాలలో విషాన్ని చిమ్ముతుందిట. హాలహలము అంటే విషం, విషాన్ని చిల్కు అంటే చిమ్మటం, విషాన్ని చిమ్ముతుందిట. అంటే అవాకులు చవాకులు మాట్లాడటం అంటే ఏంటి అర్థం? పనికిరాని మాటలు మాట్లాడటం, ఉన్నవి లేనివి మాట్లాడటం. ఇలాంటి మాటలు మాట్లాడితే మరి ఎవరికైనా మనసు బాధపడుతుంది కదా. అలాగే ఈ నాలుక కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది అని చెప్తున్నాడు. దీని భావం చూడండి. అందమో చందమో కన్ను చూడగలదే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. మంచో చెడో ఏదైనా వినగలిగే చెవులు వక్కాణించి చెప్పలేవు. ఎటువంటి వాసనలనైనా పసిగట్టగల ముక్కు అనర్గళంగా మాట్లాడలేదు. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా స్పందించే శక్తి ఉన్న చర్మానికి సహితం మాట్లాడే దారి లేదు. రకరకాల ఆహార పదార్థాల రుచి చూసే పనితో పాటుగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని మాట్లాడే పని నాలుకది. కానీ కొందరి నోరు పాముల పుట్టగా మారి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. అంటే కొందరి మాట తీరు అంత కఠినంగా విషం కంటే కూడా హానికరంగా ఉంటుందన్నమాట అని ఈ పద్యం యొక్క భావం. 6వది తేటగీతి పద్యం. మదిని పొదలెడు తలపుల వెదురు మలచి బుట్టలల్లి దుర్బలుల జోకొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు వహువా మాటల మేదరి జిహ్వగాడు. మదిని పొదలెడు. మదిని అంటే మనస్సులో, పొదలెడు అంటే పుట్టేటటువంటి, తలపులు అంటే ఆలోచనలు. మనస్సులో పుట్టేటటువంటి ఆలోచనలు అనే వెదురు మలచి బుట్టలల్లి. ఆలోచనలు అనేటటువంటి వెదురుని బుట్టలుగా మార్చి, బుట్టలుగా అల్లి దుర్బలుల జోకొట్టునందు. దుర్బలులు అంటే ఏంటి? బలం లేనివాళ్ళు, అంటే బలహీనులు. మానసిక బలహీనులు కానీ శారీరక బలహీనులను కానీ అది ఏం చేస్తుందట? జోకొట్టునందు, జో కొడుతుందట. అంటే మనసులో పుట్టినటువంటి ఆలోచనలు అనే వెదురు బుట్టలుగా మార్చి లేదా వెదురు బుట్టలుగా వాటిని అల్లి ఆ బుట్టలో ఈ బలహీనులందరినీ జోకొట్టేస్తుంది. అంటే వాళ్ళు ఇంకా పైకి లేవకుండా పడుకోబెట్టేస్తుంది అన్నమాట. గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు. అంటే ఇక్కడ నిజాలన్నింటినీ రహస్యంగా దాచిపెట్టేస్తాడు. ఎవడు? నాలుక అనేవాడు. వాహ్వా అంటే మనం ఏదైనా చూసినప్పుడు చాలా బాగుందనుకోండి, వాహ్వా వాహ్వా అంటాం. అంటే ఆహా అని మెచ్చుకోలుగా అనటం అన్నమాట. ఇక్కడ నాలుక యొక్క పనితనానికి ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఆహా, జిహ్వగాడు అంటే నాలుక మాటల మేదరి. ఇక్కడ మేదరివాడు ఏం చేస్తాడు? వెదురు బద్దలతోటి బుట్టలు, గంపలు, చేటలు, జల్లెడలు ఇంకా రకరకాల పనిముట్లని తయారు చేస్తాడు. దేంతో? వెదురు బద్దలతో. కానీ ఇక్కడ నాలుక ఏం చేస్తుంది? తన ఆలోచనలతోనే వెదురు బుట్టను అల్లినట్లుగా అల్లేసి అందులో ఈ బలహీనులందరినీ మోసం చేస్తుంది. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూద్దామా? ఆహా, ఈ నాలుక చెడు ఆలోచనలనే వెదురు బుట్టను అల్లి అందులో మోసకారి మాటలతో బలహీనులను చక్కగా పడుకోబెట్టి, అంటే చిన్నపిల్లలను చేసి జో కొడుతుంది. చూడండి, పసిపిల్లల్ని జోలపాట పాడి జో కొడితే నిద్రపోతారు. కానీ ఇక్కడ ఈ నాలుక ఏం చేస్తుంది? మోసకారి మాటలతో, మాయ మాటలతో బలహీనులను చక్కగా పడుకోబెట్టేసి జో కొడుతుంది. చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది. జో కొట్టడం అంటే ఏంటి? సత్యాన్ని దాచిపెట్టేసేయటం. ఈ నాలుక మాటల మేదరి, మాయ మాటలు చెప్పి
బుట్టలో వేసేవారితో జాగ్రత్తగా ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం. 7వది శేషపద్యం. కనులార మంచిని కాంచుటకేనేమో పన్నుగా అమరెను కన్నుదోయి, వీనులార సువార్త వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము, చేతులార సుకృతము చేయుటకౌనేమో కలుగుట నరులకు కరయుగళము, అమలిన పదమున గమియించుటకెలెమ్ము తనరారుచుండు పదద్వయంబు, అన్ని అంగాలు రెండేసి యతి ప్రధాన రసనమొకటి, హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్న, తగవు తెలుపుట దీని ఆంతర్యమేమో. కనులార మంచిని కాంచుటకేనేమో అంటే కాంచుట అంటే చూడటం, కళ్ళారా మంచిని చూడటానికేమో పన్నుగా అమరెను కన్నుదోయి. కన్నుదోయి అంటే కన్నుల జంట. పన్నుగా అమరెను, పన్నుగా అంటే ఇక్కడ నోట్లో ఉండేటటువంటి పన్ను కాదు, అందంగా ఏర్పడ్డాయి. అమరెను అంటే ఏర్పడ్డాయి, పన్నుగా అంటే అందంగా ఏర్పడ్డాయి. ఏంటవి? కన్నుల జంట. మన రెండు కళ్ళు కూడా కళ్ళారా మంచిని చూడటానికి ఏర్పడ్డాయి అని అర్థం. వీనులార సువార్త వినుటకే కాబోలు. సువార్త మంచి మాట వినటానికేనేమో, వీనులారా అంటే చెవులారా మంచి మాటలు మంచి వాక్కులు వినటానికే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము. శ్రవణయుగము అంటే చెవుల జంట. చెవుల జంట మంచి మాటలు వినటానికే ఏర్పడ్డాయేమో అని చెప్తున్నారు. చేతులార సుకృతము చేయుటకవునేమో కలుగుట నరులకు కరయుగళము అంటే కరయుగళము చేతుల జంట. మనకి చేతుల జంట ఉన్నదెందుకు? చేతులార సుకృతము చేయుటకు. మన చేతులతో తనివి తీరా మనకిష్టం వచ్చినన్ని మంచి పనులను చేయుటకు. సుకృతము అంటే మంచి పనులు చేయుటకేనేమో మనకి రెండు చేతులు ఉన్నాయి అని చెప్తున్నారు. అమలిన పదమున గమయించుటకెలెమ్ము తనరారుచుండు పదద్వయము. పథం అంటే మార్గం, అమలిన పదమున అంటే మంచి మార్గంలో సన్మార్గంలో, గమయించుటకెలెమ్ము నడవటానికేనేమో పదద్వయంబు అంటే రెండు పాదాలు, తనరారుచుండు అంటే ఒప్పే విధంగా ఉన్నాయి. రెండూ కూడా మనకి పాదాలు మంచి మార్గంలో నడవటానికేమో చక్కగా అమరినాయి. అన్ని అంగాలు రెండేసి, మనకి రెండేసి ప్రధానమైనటువంటి అంగాలు అంటే కళ్ళు, చెవులు, పాదాలు, ఇవన్నీ కూడా నాసికా పుటాలు, ఇవన్నీ రెండు రెండు ఉన్నాయి. అతి ప్రధాన రసనం ఒకటి, కానీ అన్నింటికంటే అతి ప్రధానమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది రసనం ఒకటి. రసనము ప్లస్ ఒకటి, రసనం ఒకటి అంటే నాలుక మాత్రం ఒక్కటే ఉంది. చెవులు రెండున్నాయి, చేతులు రెండున్నాయి, కాళ్ళు రెండున్నాయి, కళ్ళు రెండున్నాయి, నాసికా పుటాలు కూడా రెండున్నాయి. కానీ అతి ప్రధానమైనటువంటి నాలుక మాత్రం ఒక్కటే ఉంది. హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా. హిత ప్రసరణ, హితము అంటే మంచి, ప్రసరణ అంటే కలిగించటం, ప్రసారం చేయటానికి అని అర్థం. అంటే మంచిని కలిగించటానికి వలయు పలుకు మాత్రము. పలుకు అంటే ఇక్కడ మాట అని అర్థం. ఎలాంటి మాట కావాలి? మేలు కలిగించటానికి కావలసినటువంటి మాటని అంటే హితము చేకూర్చేటటువంటి మాట మాత్రం మితముగా పలుకుము. మితంగా అంటే కొద్దిగా మాట్లాడండి అని చెప్తున్నారు. కొద్దిగానే పలకాలి, మితంగా మాట్లాడాలి. అంటే
ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడాలి అని అర్థం. అన్న అంటే అన్నటువంటి, తగవు తెలుపుట. ఇక్కడ తగవు అంటే యుక్తత లేదా తగాద అని సందర్భాన్ని బట్టి రెండు అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. యుక్తతతో తెలియచేయుట. యుక్తత అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఔచిత్యము అని అర్థం. దీని ఆంతర్యమేమో, దీని భావమేమో అని అర్థం. కళ్ళ నిండుగా మంచిని చూడటానికి మాత్రమే రెండు కళ్ళు ఉన్నాయి. మంచి మంచి మాటలు వినటం కోసమే చెవులు ఉన్నాయి. తనివి తీరా రెండు చేతుల మంచి పనులు చేయటానికే బహుశా మానవులకు రెండు చేతులు ఉన్నాయి. సన్మార్గంలో నడవటానికేనేమో మానవ జాతికి రెండేసి కాళ్ళున్నాయి. అన్ని అంగాలు రెండేసి ఉన్నా నాలుక మాత్రం ఒక్కటే ఉన్నది. ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. కాబట్టి నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలే కానీ లేనిపోని తగవులకు వాడరాదు. అందుకే నాలుక మాత్రం ఒక్కటే ఉంది అని ఈ పద్యానికి భావం. 8వది తేటగీతి పద్యం. ఒక్క నాలుక ధాటికి యుర్వియల్ల గింగిరాలెత్తు చెలరేగి గంగవెర్రి అవియు రెండున్న అయ్యారే అడుగవలెనే తలకు మాసిన దద్దాని తస్సదియ్యా. ఒక్క నాలుక ధాటికి అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క నాలుక ప్రతాపానికి ఉర్వి ఎల్లా. ఉర్వి అంటే భూమి లేదా ప్రపంచం అని అర్థం. ఉర్వి ఎల్లా అంటే భూమి మొత్తం లేదా ప్రపంచం మొత్తం. గింగిరాలెత్తు, గింగిరాలు ప్లస్ ఎత్తు, గింగిరాలెత్తు, గింగిరాలెత్తుతుందిట. అంటే గిరగిరా తిరుగుతూ ఉంటే ఎంత గందరగోళంగా అయోమయంగా ఉంటుందో అలా గింగిరాలెత్తుతోందిట. చెలరేగి విజృంభించి గంగవెర్రి, గంగవెర్రులెత్తును అంటే ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితి, అతలాకుతలం అయిపోయినట్టుగా ఉంటోందిట. అవియు రెండున్నా, అలాంటి నాలుకలు కూడా రెండున్నా, రెండు ఉంటే గనక కళ్ళు రెండు ఉంటాయి, చేతులు కాళ్ళు చెవులు నాసిక రంధ్రాలు ఇవన్నీ రెండేసి అవయవాలు ఉన్నాయి కదా మనకి. అలాగే నాలుక కూడా రెండు నాలుకలు ఉంటే అయ్యారే, అయ్యారే అయ్యో అడగవలనే. అసలు పరిస్థితిని ఎలా ఉంటుందో అనేది చెప్పనక్కర్లేదు. తద్దాని దాని యొక్క తస్సాదీయ, తస్సాదీయ అదొక ఊత పదం అన్నమాట. తలకు మాసిన పనికి మాలిన పనులు. మొత్తం భావం చూడండి. ఒక్కొక్కరి మాట తీరుతో ఈ ప్రపంచం మొత్తం గంగవెర్రులెత్తి గింగిరాలు తిరుగుతుంది. అంటే అతలాకుతలం అయిపోతుంది. అట్లాంటి చెడు స్వభావం ఉన్నవారికి ఒకవేళ రెండు నాలుకలుంటే ఇక పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. మాటలు మార్చి తగవులు పెట్టే వారితో ప్రమాదం అని తెలుసుకోవాలి అని ఈ పద్యం యొక్క భావం. తరువాత పద్యం. రెండు చేతులు గలిగియురిత్తవడును చిక్కులంబడు వారికి చేయినిడగా ఒక్క నాల్క ప్రయోగించి యుసురుదీయు చిత్రమయ్యెడు నాలుక చేవగనినా. రెండు చేతులు గలిగియు రిత్తవడును అంటే మనకి సహాయం చేయటానికి రెండు చేతులున్నా సరే ఎదుటి వారికి సహాయం చేయాలంటే మాత్రం మన చేతులు శూన్యంగా మిగిలిపోతాయి. చిక్కులంబడు వారికి చేయి విడగా. చిక్కులు అంటే ఆపదలు వస్తాయిట ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలంటే. ఒక్క నాలుక ప్రయోగించి, నోట్లో ఉన్నటువంటి ఒక్క నాలుకని ప్రయోగిస్తే చాలు. ఏమవుతుంది? ఉసురుదీయు అంటే ప్రాణాన్ని తీసేస్తుందిట. చిత్రమయ్యేడు నాలుక చేవగనిన. నాలుక యొక్క బలం చూస్తే చిత్రమయ్యను అంటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి రెండు చేతులున్నాయి, కానీ చిత్రంగా ఉన్న ఒక్క నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అంటే మాట తీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం. తరువాతి పద్యం. పరగ పంచేంద్రియాల లోపలను షడ్రసజ్ఞయుండునదియ రసజ్ఞ పలుకు ప్రల్లదమనమబ్బు కథన పరస్పరానురాగ మధుర రసజ్ఞయైరంపటిల్లు. పరగ పంచేంద్రియాల లోపలను మనకి ఉన్నటువంటి 5 ఇంద్రియాలలో షడ్రసజ్ఞయుండునది రసజ్ఞ, 6 రుచులను, షడ్రసజ్ఞ అంటే షడ్రుచులను చూడగలిగినటువంటిది, 6 రుచులను ఆస్వాదించగలిగినది, అది ఏ రసజ్ఞ, అది ఏ నాలుక. పలుకు ప్రల్లదమబ్బు, పలుకు అంటే మాట. ఏం మాట? దుర్భాషలు మాట్లాడటం. కథన అంటే అలవాటు పడితే. నాలుకకి రుచులు చూడటంతో పాటు మాట్లాడటం కూడా వచ్చు కదా. ఆ మాటలు ఒకవేళ దుర్భాషలు మాట్లాడటానికి గనక నాలుక అలవాటు పడితే, పరస్పరానురాగముతో అంటే దుర్భాషలాడటానికే నాలుక ఇష్టపడుతుంటే, మధుర రసజ్ఞయై రంపటిల్లు, మధురమైనటువంటి నాలుకలాగా అది దుర్భాషలాడటానికి విజృంభిస్తుందట. అంటే అది ఒక వ్యసనంలాగా మారిపోయి ఎంతసేపు దుర్భాషలు అంటే చెడు మాటలు మాట్లాడటానికే అలవాటు పడిపోతుందట. పంచేంద్రియాలలోకెల్లా 6 రుచులను ఆస్వాదించగలిగినది నాలుక మాత్రమే. కానీ దుర్భాషలాడటానికి అలవాటు పడితే అదే ఒక వ్యసనంలా మారి విజృంభిస్తుంది. అందుకే దుర్భాషలాడేవారికి, అహంకారంలో కన్ను మిన్ను గానక మాట్లాడేవారికి దూరంగా ఉండాలి అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పద్యం. నుడువ పెరవారి సుగుణాలు నోట నాల్క కల్గదదే దుర్గుణాల ఏ కరువు బెట్ట ఏ కరువు లేదు మాటాడి ఏక బిగిని చలగి ఒక్కొక్కడొక ఆదిశేషుడగుచు. పెరవారు అంటే ఇతరులు లేదా పరాయివారు. నుడువ పెరవారి సుగుణాలు, ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణాలు మాట్లాడటానికి నోట నాల్క కల్గదదే. నోట నాలిక అంటే నోట్లో ఉన్నటువంటి నాలుక కదలదట, అంటే మాట్లాడటానికి ప్రాణం ఒప్పదు. అదే నాలుక దుర్గుణాలు ఏకరువు పెట్టడానికి, వాళ్ళల్లో ఉన్నటువంటి దుర్గుణాలను ఏకరువు పెట్టడానికి అంటే విపరీతంగా చెప్పటానికి ఏ కరువు లేదు, ఎలాంటి దరిద్రం కూడా ఉండదు. ఏక బిగిని చలగి, ఏక బిగిని చలగి అంటే అదే పనిగా చెప్పటానికి ఒక్కొక్కడు ఒక ఆదిశేషుడు అవుతాడు. అంటే మనిషికైతే ఒక తలకాయ ఉంటుంది, కానీ ఆదిశేషుడికి చాలా పడగలు ఉంటాయి. ఒక్కొక్క పడగలో 2 నాలుకలు, పాములకి 2 నాలుకలు ఉంటాయి అంటారు కదా. అలాగే ఆదిశేషుడికి కూడా ఎక్కువ నాలుకలు ఉంటాయి. అంటే అంత ఎక్కువగా ప్రచారం చేస్తారు. ఎదుటివారిలో ఉన్నటువంటి సుగుణాలని కాకుండా దుర్గుణాలని ఎక్కువగా ప్రచారం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇతరుల సుగుణాల గురించి చెప్పాలంటే కొందరి నోట నాలుక కదలదు, కానీ వారిలోని దుర్గుణాలను ఏకరువు పెట్టాలంటే మాత్రం వివరించి చెప్పటానికి ముందుంటారు. దుర్గుణాలను ప్రచారం చేయటానికి ఆదిశేషుడిలా పడగలు విప్పి 1000 నాలుకలతో ప్రచారం చేస్తారని ఈ పద్యం యొక్క భావం. తర్వాతి పద్యం. నోట మాటలాడుచు నుదుటి తోడను వెక్కిరించు కళను రంగరించుకొనియే క్రిందుగా గిల్లి పైకిని జోలబాడి వంచుట వంట జీర్ణించుకొనియే
చచ్చువాడి కనుల గృచ్చి వేళులు చూచు కఠిన చర్యకు దాల్చె కంకణంబు గాలి మూటలు గట్టి గోల పట్టించి గోతులు త్రవ్వు పని వెన్నతోడ నేర్చే ఊరకుండక తన లీల సారెపైన సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోక భాండము మూయగా మూకుడొకటి చేయమరచెను అక్కడే చేటువచ్చు. నోట మాటలాడుచు నుదుటి తోడను వెక్కిరించు కళను రంగరించుకొని, రంగరించుకోవటం అంటే కలుపుకోవటం. ఏం కలుపుకున్నాడట? నోటితో మంచిగా మాట్లాడుతూ నొసటితోటి వెక్కిరించే కళని కలుపుకున్నారట. క్రిందుగా గిల్లి పైకిని జోలబాడి వంచుట వంట జీర్ణించుకొని. చూడండి, క్రిందుగా గిల్లి అంటే వీపు క్రింది భాగంలో గిల్లి పైకి జోలపాట పాడుతున్నట్లుగా అంటే ఓదారుస్తున్నట్లుగా వంచటం అంటే మోసగించటం. వంట జీర్ణించుకొని అంటే వంట పట్టించుకున్నారు అంటే వాళ్ళ శరీరంలో ఆ మోసం చేయటం అనేది జీర్ణించుకుపోయింది అని ఇక్కడ అర్థం. చచ్చువాడి కనుల గురించి వేలులు చూచు కఠిన చర్యకు దాల్చే కంకణంబు అంటే చచ్చిపోయేవాడి కళ్ళల్లో కూడా వేళ్ళు పెట్టి గుచ్చి కఠిన చర్యకు దాల్చే కంకణంబు, కంకణం కట్టుకున్నట్ట. దేనికి? కఠినమైనటువంటి హీనమైనటువంటి పనులు చేయటానికి కంకణం కట్టుకొని ఉంటారట. గాలి మూటలు గట్టి గోల పట్టించి గోతులు త్రవ్వు పని వెన్నతోడ నేర్చే అంటే కొందరైతే మాటలతోనే గోల చేసేస్తారు, మాయ చేసేస్తారు. గోతులు తీసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ సందర్భంలో వీళ్ళు తప్పు చేస్తారా, మనం వీళ్ళని వేలెత్తి చూపిద్దామా అనే ధ్యాసలోనే ఉంటారు కొంతమంది. అంటే మోసం చేయటం వారికి వెన్నతో పెట్టిన విద్య, అంటే చాలా తేలికగా వచ్చినటువంటి విద్య. ఊరకుండక తన లీల సారెపైన సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోకభాండము. సృష్టికర్త అంటే బ్రహ్మదేవుడు కులాలుడై కుమ్మరివాడిలాగా ఏం చేశాడు? తన లీలతోటి కుమ్మరి సారెపైన పెద్ద లోకభాండము అంటే ఒక పెద్ద పాత్రని తయారు చేశాడట. నోరు అనేటటువంటి పెద్ద పాత్రని తయారు చేశాడు. భాండము అంటే కొండ. మూయగా మూకుడొకటి చేయమరచెను అక్కడే చేటువచ్చు. లోకభాండము అంటే నోరు అనేటటువంటి పెద్ద కొండనైతే తయారు చేసేసాడు బ్రహ్మదేవుడు. కానీ దాని మీద మూత పెట్టడానికి మూకుడిని తయారు చేయటం మర్చిపోయాట. అక్కడే చేటువచ్చు అంటే ఆ మూకుడు తయారు చేయకుండా ఉండటం వలనే ఈ చేటు అంటే ఈ హాని అంతా వచ్చింది అని చెప్తున్నాడు. లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించే కళాప్రవీణులు ఉంటారు. ప్రక్కన వారిని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంటబట్టించుకొని ఉంటారు. చచ్చేవాడి కళ్ళల్లో వేళ్ళు గుచ్చి పరికిస్తూ ఎటువంటి క్రూరమైన పనులు చేయటానికైనా కంకణం కట్టుకొని ఉంటారు. కొందరైతే మాటల మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తూ ఉంటారు. అంటే మోసం చేయటం వారికి వెన్నతో పెట్టిన విద్య. సృష్టికర్త అయినటువంటి భగవంతుడు కుమ్మరి కుండలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతను చేయడం మర్చిపోయాడు. అందువల్లనే అసలు చేటు వచ్చింది అని ఈ పద్యానికి భావం. తర్వాత పద్యం. కర్మజాలకలో గుట్టు కాస్త బయటపడినదా, లేదు వేరు వ్యాపనము ప్రజకు జీతభత్యాలు లేకున్న చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. లోగుట్టు అంటే రహస్యం ఏదైనా సరే ఉంటే
కర్మజాలక అది కొంచెం గనక బయటపడిందంటే, ఎవరికైనా కొద్దిగా తెలిస్తే, లేదు వేరు వ్యాపనము, అసలు వేరే పనేమీ లేదన్నట్లుగా ఈ ప్రజలందరూ కూడా జీతభత్యాలు లేకున్నా, ఎలాంటి జీతము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చిత్తశుద్ధి చెడని ఉద్యోగుల వలె, అంటే అంకిత భావంతో పనిచేసేటటువంటి ఉద్యోగుల్లాగా సేవ చేయుచుండ్రు. ఎంతో సేవ చేస్తారట. ఏం సేవది? అందరికీ ఆ రహస్యాన్ని, వాళ్ళకి తెలిసినటువంటి విషయాల్ని చాటింపు వేసేటటువంటి పనిని అంకిత భావంతో చేస్తారట. అంటే ఎవరి గురించైనా ఏదైనా ఒక రహస్యం తెలిస్తే ఆ రహస్యాన్ని రహస్యంగా ఉంచకుండా అందరికీ తెలియజేసే వరకు వాళ్ళకి నిద్ర పట్టదనమాట. కర్మకాలి ఏ మనిషి గురించిన రహస్యం ఏదైనా బయటపడిందో ఈ ప్రజలు ఎంతో చిత్తశుద్ధి అంకిత భావంతో జీతభత్యాలు లేకుండా పనిచేసి చిలవల పలవలు చేసి, అంటే కొంచెంగా ఉంటే దాన్ని ఎక్కువగా చేసి ప్రచారం చేసే సేవను ప్రదర్శిస్తారు. ఇతరుల రహస్యాలను అందరితో చాటింపు వేసే సేవను బహుబాగా చేస్తారు. అంటే మనకు సంబంధించిన రహస్యాలను నలుగురికి చెప్పేవారితో జాగరూకులై ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం. చివరి పద్యం. మంచికి నిలేదు పవమాన మానసముల చలగదా వేగమొక గృహఛిద్రమైన, ఎన్ని రెక్కల నెగయునో ఏముగాని పెదవి దాటినదా ఇంక పృథివి దాటు. మంచికిని లేదు అంటే మంచి మాటకి ఎలాంటి ప్రచారము ఉండదు. పవమాన మానసముల చెలగదా వేగమొక గృహఛిద్రమైన, ఎవరింట్లోనైనా సరే ఒక చిన్న గొడవ జరిగితే పవమాన మానసముల చెలగదా అంటే పవనము అంటే వాయువు కంటే కూడా వేగంగా ఆ వార్తలు వ్యాప్తి చెందుతాయి. ఎన్ని రెక్కల నెగయునో ఏమో కానీ రెక్కలు కట్టుకుని ఊరంతా తిరిగేస్తాయిట. పెదవి దాటినదా ఇంకా పృథివి దాటు. మన పెదవి దాటి మన నోట్లోంచి మాట బయటికి వచ్చిందంటే ఇంకా ఆ మాట పృథివి దాటు. పృథివి అంటే భూమిని దాటేసి వెళ్ళిపోతుందిట. అంటే ఒక చిన్న మాట మన నోట్లో నుంచి ఏదైనా వస్తే ఇంకంతే సంగతులు. అది ఎక్కడెక్కడ తిరుగుతుందో భూగోళం మొత్తం దాటి ప్రపంచమంతా కూడా చుట్టూ వచ్చేస్తుందిట. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. అదే మంచి వార్తను ప్రచారం చేయరు. కనుక ఏదైనా ఒక మాట పెదవి దాటి బయటికి వచ్చిందో అది ఈ భూగోళాన్నే దాటుతుంది. అంటే ప్రపంచం మొత్తం చుట్టి వస్తుంది. కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట మహిమ తెలిసి ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం. చూసారా మాట ఎంత శక్తివంతమైనదో? కొందరి మాటలైతే జీవితాలనే మార్చేస్తాయి. చక్కగా మాట్లాడటం అనేది కూడా ఒక వరం. ఈ సృష్టిలో ఏ జీవికి లేనటువంటి మాట్లాడేటటువంటి వరం మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. అలాంటి మాటలని ఇతరులని బాధ పెట్టడానికి కాకుండా సంతోషంగా ఉంచటానికి ఉపయోగిస్తే అందరికీ బాగుంటుంది. మంచిగా మాట్లాడటం, మంచిని చేయటం వలన మనకి మన ప్రక్కనున్న వారికి కూడా ఆనందం కలుగుతుంది. ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? పుకార్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అలాగే నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పచ్చని కుటుంబాలు కూడా నాశనమైపోతాయి. ఇంకా మాట తీరు జాగ్రత్తగా లేకపోతే ప్రాణహాని కూడా కలుగుతుంది. తీయని మాటలతో మోసం చేసేవారు చాలామంది ఈ ప్రపంచంలో ఉంటారు. అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. కత్తికి లేని పదును నాలుకకు ఉంటుంది.
కాబట్టి అలాంటి మనుషులతో మనం స్నేహం చేయకుండా వాళ్ళకి దూరంగా ఉండాలి. మన శరీరంలో ఉండేటటువంటి ఏ అవయవాలు కూడా మాట్లాడలేవు, ఒక్క నాలుక తప్ప. కాబట్టి నాలుకతో మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. ఇంకా ఇది చాలా పనులు చేస్తుంది. మాటల మేదరి, మాయ మాటలు చెప్పి అందరినీ కూడా బుట్టలో వేసేస్తుంది. అలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కళ్ళు చూడటానికి పనికొస్తాయి, చెవులు వినటానికి పనికొస్తాయి, చేతులు మంచి పనులు చేయటానికి పనికొస్తాయి, అలాగే కాళ్ళు సన్మార్గంలో నడవటానికి పనికొస్తాయి. అలాగే నాలుకని మంచి మాటలు మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించాలి. అందరికీ ఒక్క నాలుక ఉంటేనే ఇన్ని తగాదాలు వస్తున్నాయి. అదే 2 నాలుకలు ఉంటే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికే భయంకరంగా ఉంది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి 2 చేతులు ఇచ్చాడు మనకి, కానీ నాలుకని మాత్రం ఒక్కటే ఇచ్చాడు. అదే 2 నాలుకలు ఉంటే అమ్మో, పరిస్థితి ఊహించటానికే భయంకరంగా ఉంటుంది. చూడండి, 2 నాలుకల ధోరణి అని పెద్దవాళ్ళు మన ఇంటి దగ్గర చెప్తూ ఉంటారు. అంటే ఒక మనిషి దగ్గర ఒక రకంగా మాట్లాడటం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక రకంగా మాట్లాడటం, ఇలాంటి ధోరణినే 2 నాలుకల ధోరణి అని అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనదన్నమాట. ఎవరివైనా మంచి గుణాలు ప్రచారం చేయటానికి ఎవరికి నోరు రాదు, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి చెడ్డ గుణాలను మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తారు. ఎవరింట్లోనైనా ఏదైనా గొడవ జరిగితే దాన్ని జీతభత్యాలు కూడా ఏమీ లేకుండా చాలా అంకిత భావంతో, చిత్తశుద్ధితో ఊరందరికీ చాటింపు వేస్తారు కొంతమంది. ఇతరుల రహస్యాలని అందరికీ బహిర్గతం చేసేస్తారు, అంటే అందరికీ తెలిసేలాగా చేస్తారు. నోరు సరిగ్గా లేకపోతే దెబ్బలు ఎక్కడ పడతాయి? వీపు మీద పడతాయి. అందుకనే నోరుని అదుపులో పెట్టుకుని చక్కగా మాట్లాడాలి. అర్థమైంది కదా? తర్వాత పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.